హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫుల్ ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. మీ గురించి మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారా లేదా? ఎస్, చూసారు కదా, ద లవర్స్ కార్డ్. స్టార్టింగ్ అట్రాక్షన్ కార్డ్ వచ్చింది మనకి. తీసుకుంటున్నాను. King of Swords, Six of Pentacles, the Sun card, Queen of Swords, Eight of Pentacles, Three of Swords, Ten of Swords, the Tower, Eight of Wands, the Star, King of Pentacles, Ace of Wands, Knight of Wands, King of Cups, Page of Swords, Seven of... Okay. పాస్ట్లో మీ పర్సన్తో మీ జీవితం చాలా అందంగా ఉంటుంది అని చెప్పి మీరైతే ఊహించుకున్నారన్నమాట, ద లవర్స్ కార్డ్. బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఎవరికి చెప్పుకోలేని బాధతో, ఎవరికి కూడా కనబడకుండా మీలో మీరే ఏడుస్తూ ప్రజెంట్ అయితే ఉంటున్నారనమాట. చూసారు కదా ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్. అంటే ఎంత ఎమోషనల్గా మీరు ఫీల్ అవుతున్నా కూడా బయటికి సైలెంట్గా, మౌనంగా, మీ పార్ట్నర్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిన మిమ్మల్ని, నమ్మక ద్రోహం, వెన్నుపోటు పొడిచినా కూడా మీరు ఈ విధంగా సైలెంట్గా ఆ ఎమోషన్స్ అన్నింటినీ కూడా మీలో మీరే డిఫెండ్ చేసుకుంటూ, ఆ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ విధంగా మౌనంగా సైలెంట్గా అయితే ఉంటున్నారనమాట. బయటికి స్ట్రాంగ్గా ఎదుటి వ్యక్తులకైతే కనబడుతున్నారు. త్రీ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. కింగ్ ఆఫ్ కప్స్ కరకాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రీడింగ్ మొత్తం కూడా నేను ఏ రాశులు అయితే చెప్తున్నానో అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తుంది అనమాట. పాస్ట్లో మీరు లవ్లో ఉన్న టైంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి మీరైతే ఊహించలేదు. మీ పార్ట్నర్తో మీ లవ్ అనేది స్టార్ట్ అయిన టైంలోని పూర్తి నమ్మకంతో అయితే ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు ఉన్నారనమాట. అంటే మీ లైఫ్లో ఎవరిని కూడా నమ్మలేనంతగా మీరు ఈ వ్యక్తిని అయితే నమ్మారు. అంటే స్టార్టింగ్లో ఈ వ్యక్తి మీపై చూపించిన కేరింగ్ ఏదైతే ఉందో దానివల్ల ఈ వ్యక్తిని మీరు ఇంకా ఎక్కువగా నమ్మారు. అంటే ఈ వ్యక్తి అదే రకంగా లైఫ్ లాంగ్ అనేది మిమ్మల్ని చూసుకుంటారు.
అంత కేరింగ్ అనేది మీకు ఇస్తారు. అంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని స్పై చేస్తూ, మిమ్మల్ని గమనిస్తూ, మిమ్మల్ని కనిపెడుతూ, మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉన్నారా లేదా, టైం టు టైం మీ గురించి తెలుసుకుంటూ, మీకు మెసేజెస్ చేస్తూ, మీరు మెసేజ్ చేయడం మర్చిపోయినా కూడా ఈ వ్యక్తి మీకు మెసేజ్ చేయడం, కాల్స్ చేయడం, మీ గురించి తెలుసుకోవడం, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడం కానీ, అంటే ఎప్పుడూ కూడా మీ జాగ్రత్త గురించి ఆలోచించేవారనమాట ఈ వ్యక్తి. స్టార్టింగ్లో అయితే ఈ వ్యక్తే ఎక్కువగా మీకైతే కాల్ చేసేవారు, ఎక్కువగా ఈ వ్యక్తే మీకు మెసేజెస్ చేయడం కానీ, మిమ్మల్ని చూడడానికి ఈ వ్యక్తి, మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఈ వ్యక్తే ముందు రావడం, అంటే మీరు వద్దు అని చెప్పినా కూడా ఈ వ్యక్తి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం, మిమ్మల్ని మీట్ అవ్వడానికి రావడం, మిమ్మల్ని చూడకుండా ఉండలేను అని చెప్పి మీతో చెప్పడం, మీతో మాట్లాడకుండా ఉండలేను అని చెప్పి మీకు కాల్స్ చేయడం, గంటలు గంటలు మీతో కాల్స్ మాట్లాడడం, ఇంత కేరింగ్గా ఈ వ్యక్తి అయితే ఉండేవారనమాట. ఇదే విధంగా మిమ్మల్ని లైఫ్ లాంగ్ చూసుకుంటారు. మీ రిలేషన్ అనేది మ్యారేజ్ వరకు తీసుకువెళ్తారు, సక్సెస్ చేస్తారు. అలాగే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళైతే, అంటే స్టార్టింగ్లో మిమ్మల్ని ఇంత కేరింగ్గా చూసుకున్నారు కనుక లైఫ్ లాంగ్ మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీ విషయంలో మీకు ఎటువంటి లోటు అనేది లేకుండా మిమ్మల్ని చూసుకుంటారు అని చెప్పి మీరైతే నమ్మారనమాట. అలా అనుకునే మీరు మీ రిలేషన్కి, అంటే మీ పర్సన్కి మీరైతే బానిస అయిపోయారనమాట. బట్ మీ పార్ట్నర్కి అలా కొంతకాలానికి, రాను రాను కొంతకాలానికి మీరు మీ బంధం కూడా బరువైపోయిందనమాట. చాలా భారంగా ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ వ్యాన్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. బట్ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మీ పార్ట్నర్ని మీరు కోల్పోయిన ఫీలింగ్ ఏదైతే ఉందో అది మీరు నమ్మలేదన్నమాట. అంటే తను మళ్ళీ మీ దగ్గరికి వస్తారు తిరిగి అనే నమ్మకంతో అయితే మీరు ఉన్నారు. మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయిపోయిన టైంలో అంత నమ్మకం అనేది పెట్టుకున్నారనమాట. ఈ వ్యక్తి చీట్ చేస్తున్నా కూడా మీ రిలేషన్ అనేది ఈ విధంగా బ్రేక్ చేసిన మళ్ళీ ఈ వ్యక్తి వస్తారు అనే నమ్మకంతో మీరు ఉన్నారనమాట. నమ్మలేకపోయారు. ఒక్కసారి ఇంత జెన్యున్గా లవ్ చేసిన వ్యక్తి, ఇంత ఇంపార్టెంట్ ఇస్తూ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడూ కూడా ఉండే వ్యక్తి సడన్గా ఇలా బ్రేక్ చేయడం వల్ల మీరు నమ్మలేదనమాట. తను మళ్ళీ వస్తారు అనుకున్నారు. బట్ ఇక్కడ మీరు ఈ వ్యక్తిని అయితే చాలా జెన్యున్గా లవ్ చేశారు. బట్ ఈ వ్యక్తి అయితే అట్రాక్షన్ అనమాట. అంటే స్టార్టింగ్లో మీపై చాలా అట్రాక్షన్ ఉండడం వల్ల ఆ వ్యక్తి ఆ విధంగా బిహేవియర్ చేశారు. ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే మీ పార్ట్నర్ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్ వల్ల మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండే టైంలో మీరిద్దరూ కలిసి ఉన్న ఆ క్షణాలను తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ మీ పార్ట్నర్ గురించి మీరు తలుచుకుంటూ నిద్ర లేని రాత్రులను గడిపారనమాట. అంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాలేని టైంలో, మీ లవ్ అనేది స్టార్ట్ అవ్వకుండా ఉన్న టైంలో చాలా హ్యాపీగా ఉండేవారనమాట మీరు. అంటే మీ ప్రపంచంలో మీరు హ్యాపీగా మీ లైఫ్ అనేది లీడ్ చేసేవారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి చేసిన మోసం ఏదైతే ఉందో, చీటింగ్, మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవడం, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి తీసుకురావడం, మీకు నమ్మక ద్రోహం, వెన్నుపోటు పడవడం, ఇలా చేశారు కదా ఈ వ్యక్తి మీ విషయంలో.
ఆ మోసానికి మీలో ఆ హ్యాపీనెస్ అనేది మీరైతే కోల్పోయారనమాట. మీరు మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రాలేని టైంలో ఏ విధంగా ఉన్నారో, ఆ విధంగా అయితే ఉండలేకపోయారు. మనశ్శాంతి లేకుండా మీ లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంకా నా లైఫ్‌లో ఏమీ లేదు అన్న బాధతో మీరైతే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అంటే తను యాక్షన్ తీసుకుంటారు. మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేస్తారు అనే ఆలోచనతోటే మీరైతే ఎదురు చూస్తూ ఉన్నారు. పాస్ట్‌లో ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు చాలా సఫర్ అయ్యారనమాట. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రాకముందు, మీ పార్ట్నర్ మిమ్మల్ని మీట్ అవ్వకముందు, మీరు చాలా హ్యాపీగా మీ ప్రపంచంలో మీరు ఎంజాయ్ చేస్తూ, మీ ఫ్రెండ్స్‌తో, మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీ లైఫ్ అనేది గడిపేవారనమాట మీరు. అంటే మీరు మీ కెరియర్ గురించి మాత్రమే ఫోకస్ చేస్తూ మీరైతే ఉండేవారు. మీ కెరియర్‌లో మీరు బిజీగా ఉంటూ చాలా హ్యాపీగా అనేది మీరైతే గడిపారనమాట. బట్ ఈ వ్యక్తి రాగానే మీరు అందరూ ఉన్నా కూడా ఒంటరి ఫీలింగ్‌తో, బాధతో, మీకు మీరే కొత్తగా అంటే మీరేనా అనే విధంగా మీరైతే మారిపోయారనమాట. చాలా ఎమోషనల్‌గా. చాలా డల్‌గా. అంటే ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకుండా, మీలో మీరే లోన్లీ ఫీలింగ్‌తో బాధపడుతూ 24/7 ఈ ఆలోచనతోటే మీరైతే పాస్ట్‌లో గడిపారు. ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేసిన టైంలో ఎంతో హ్యాపీగా ఉండే మీ ప్రపంచం అనేది ఈ విధంగా మారిపోయిందనమాట. ఎమోషనల్‌గా మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారు. సడెన్‌గా అది కూడా దట్ అవర్ ఎనర్జీ. అలాగే ఇక్కడ కొంతమందయితే మీ పార్ట్నర్ మీరు కూడా లవ్‌లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్‌ని మీరు ఎంత అన్‌కండిషనల్‌గా లవ్ చేశారో, ఇప్పటికీ కూడా అంతే లవ్‌తో ఉన్నారనమాట. మీ పార్ట్నర్ విషయంలో మీరు ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసినా కూడా బట్ ఏంటంటే మీ పార్ట్నర్ లవ్‌లో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉండేవారు. ప్రెజెంట్ ఇప్పుడైతే బాధలో ఉన్నారనమాట. బట్ లవ్ అనేది మీ పర్సన్ విషయంలో ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్‌లో మీ పార్ట్నర్‌తో మీ లవ్ ఏదైతే స్టార్ట్ అయ్యిందో అది ఏస్ ఆఫ్ వాండ్స్, ద సన్ కార్డ్, ద వరల్డ్ కార్డ్. మీ పార్ట్నర్‌తో మీ పరిచయం ఒక కొత్త ప్రపంచంగా చూపించిందనమాట. మీ పార్ట్నర్‌తో లైఫ్ లాంగ్ రిలేషన్ పరంగా జర్నీ ఏదైతే ఉందో అది అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మీరైతే చాలా ఊహించుకున్నారనమాట. బట్ మీరు మీ పార్ట్నర్ వల్ల మిమ్మల్ని మీరే కోల్పోయారు. ఆ పరిస్థితికి ఈ వ్యక్తి అయితే తీసుకువచ్చారు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి మీరైతే అనుకోలేదనమాట. మీ పార్ట్నర్‌ని వదిలేసి ఉండే ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి క్షణాలు మీ లైఫ్‌లో ఉంటాయి అని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఊహించలేదు ఈ వ్యక్తి విషయంలోని. ఎందుకంటే ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో అంత నమ్మించారనమాట మిమ్మల్ని. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్‌ని పొందాలి అనే స్వార్థం కోసం మీ పేరెంట్స్ దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా మీరు సమయాన్ని కోల్పోయారనమాట. వాళ్ళకి ఆ సమయం కూడా ఇవ్వలేదు. వాళ్ళతో మీరు అసల గడిపేవారు కాదనమాట. టైం అనేది స్పెండ్ చేసేవారు కాదు. ఆ సమయం అంతా కూడా మీ పార్ట్నర్‌కే ఇచ్చేవారనమాట. మీ పార్ట్నర్ తోటే గడిపేవారు. బట్ మీ పర్సన్ వేరే వాళ్ళ ప్రేమను వెతుక్కుంటూ ఉండేవారనమాట ఈ వ్యక్తి.
అంటే మీ పార్ట్నర్ని మీరు ఎంత జెన్యున్గా లవ్ చేస్తున్నా కూడా, ఎంత అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తికి ఇస్తున్నా, మీ పర్సన్ నీడలా తిరిగినా కూడా మిమ్మల్ని మాత్రం ఈ వ్యక్తి అయితే అర్థం చేసుకోలేదన్నమాట పాస్ట్లోని. ఇలాంటి వాల్యూ తెలియని వ్యక్తిని మీరు ప్రేమించి పాస్ట్ లైఫ్లో మీ హ్యాపీనెస్ని మీరు దూరం చేసుకున్నారనమాట. బట్ తర్వాత మీరు ఆ బాధ నుంచి కొంచెం కొంచెం రియలైజ్ అయ్యి, ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా కింగ్ ఆఫ్ స్పేర్స్, క్వీన్ ఆఫ్ స్పేర్స్, మళ్ళీ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ మీ భవిష్యత్తుని అంటే మీ ఫ్యూచర్ని నాశనం చేసుకోకూడదు అని చెప్పి మీరైతే ఆలోచించారనమాట. చాలా స్ట్రాంగ్గా డిసిషన్ అనేది మీరు తీసుకున్నారు. ఎందుకంటే అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ అర్థం చేసుకోలేని వారి కోసం మనం ఎంత తగ్గినా కూడా వాళ్ళ దృష్టిలో చేతకాని వాళ్ళగా మిగిలిపోతాము, చీప్ అయిపోతాము అని చెప్పి మీరైతే ఆలోచించారనమాట. మీకు అర్థమైంది కూడా, ఎందుకంటే మీరు చాలా ట్రై చేశారు ఈ వ్యక్తి కోసం. మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మీ లైఫ్పై మీరైతే ఫోకస్ చేశారనమాట. మీ కెరియర్, మీ స్వార్థం, మీ హ్యాపీనెస్ అని చెప్పి మీరు డిసిషన్ అనేది తీసుకున్నారు. ఎందుకంటే ఈ విధంగా మీ పార్ట్నర్ ఏదైతే చీట్ చేశారో ఆ బాధ నుంచి, ఆ ఎమోషన్స్ నుంచి బ్యాలెన్స్ చేసుకుని మీరు ఎక్కువగా మేనిఫెస్ట్ చేసుకున్నారు, టెంపుల్స్కి వెళ్ళారు మీ మనశ్శాంతి కోసం. మళ్ళీ మీ లైఫ్లో నుంచి పోయిన హ్యాపీనెస్ అనేది మళ్ళీ తిరిగి రావాలి, మీ ప్రపంచంలో మీరే ప్రయారిటీ అని చెప్పి మీరు అనుకునే విధంగా మారాలి అని చెప్పి మీరైతే చాలా మేనిఫెస్ట్ చేశారనమాట. మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకునేలాగా డిసిషన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్గా అయితే నిలబడ్డారు. అంటే ఈ వ్యక్తి చేసిన ఆ నమ్మక ద్రోహంతో మీరు అక్కడే ఉండిపోకుండా ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకున్నారనమాట, యాక్షన్ మూమెంట్. అంటే మీ లైఫ్ అనేది గ్రోత్ ఉండాలి, మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి, కొత్తగా న్యూ బిగినింగ్ అనేది చేసుకోవాలి. మీ లైఫ్లో ఏవైతే బాధ ఉందో, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉందో, ఈ వ్యక్తి వల్ల మీరు మోసపోయారు కదా, అవన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీ ప్రపంచం అనేది మీరు స్టార్ట్ చేయాలి కొత్తగా అని మీరైతే డిసైడ్ అయ్యారనమాట. పాస్ట్లోని డిసైడ్ అయ్యి కింగ్ ఆఫ్ కప్స్ సైలెంట్గా మీరు మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ బయటకు మాత్రం స్ట్రాంగ్గా ఈ విధంగా కెరియర్పై ఫోకస్ చేస్తూ మీ గురించి మీ స్వార్థం అనేది మీరు ఆలోచించడం మొదలుపెట్టారనమాట. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే మీరు మీ పర్సన్ విషయంలో ఏదైతే మౌనంగా ఉన్నారో ఆ మౌనం వల్ల మీ పార్ట్నర్కి మీ వాల్యూ అనేది ఇంకా రెట్టింపైందనమాట మీ పార్ట్నర్ దగ్గర. ఎందుకంటే ఈ వ్యక్తి దగ్గర మీరు బెగ్గింగ్ చేస్తూ మీ లైఫ్ అనేది ఎండ్ చేసుకోకుండా మీరు స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేసుకుని మిమ్మల్ని మీరే స్ట్రాంగ్ చేసుకుని ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు లీడ్ చేశారో ఈ వ్యక్తిని పక్కన పెట్టి మీ పార్ట్నర్కి ఇంకా మీ మీద ఆ వాల్యూ అనేది పెరిగిందనమాట. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీరు చాలా మారిపోయారు, మీలో చాలా మార్పు వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఈ విధంగా మారేలా చేసిన వ్యక్తి, మీరు మౌనంగా ఉండిపోయేలా చేసిన వ్యక్తి అయితే మీ పార్ట్నరే అనే విషయం అయితే తెలుసుకోలేకపోతున్నారనమాట. అంటే మీరే మారిపోయారు అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచించకుండా తన విషయంలో మీరు ఎటువంటి కేర్ అనేది తీసుకోకుండా తనని పట్టించుకోకుండా తనని స్పై చేయడం మీరు తగ్గించడం. కానీ పాస్ట్లో మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీరు మీ పార్ట్నర్ గురించి ఫోకస్ చేస్తూ తనని బ్రతిమలాడుతూ ఉండేవారు కదా. ఇప్పుడు అదేమీ లేకపోవడంతో ఈ వ్యక్తి మీలో మార్పు వచ్చిందని చెప్పి అనుకుంటున్నారనమాట. అలాగే కొంతమంది అయితే మీ పార్ట్నర్ దగ్గర మీరు కోపంతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవే గుర్తుపెట్టుకుంటున్నారనమాట. బట్ మీరు చూపించిన ఆ ప్రేమ ఏదైతే ఉందో అది మర్చిపోయారు. బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి, మీరు కోపంతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రేమ కూడా ఉంది, అది నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు.
ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి నా పర్సన్ ఏమైపోయినా పర్వాలేదు. నేను సుఖంగా, సంతోషంగా ఉంటే చాలు అని చెప్పి నేను తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది నాకు చాలా గిల్టీ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. నా పార్ట్నర్ దగ్గర నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయాయి. ఆలోచించకుండా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలతో నా స్వార్థం నేను చూసుకుని తీసుకున్న డిసిషన్స్ వల్ల మా ఇద్దరి మధ్యన ఎంత దూరం అనేది పెరిగింది. ఎంత దూరం అనేది వచ్చింది. ఇప్పుడు నా పార్ట్నర్ దగ్గరికి నేను వెళ్తే కనుక తన కళ్ళల్లోకి నేను సూటిగా చూసే ధైర్యం అనేది నాకు లేదు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి, కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ అని అనుకున్నా కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీతో నడవాలి అన్నా కూడా ఈ వ్యక్తి పాస్ట్‌లో ఏదైతే చేశారో అది గుర్తొచ్చి ఆగిపోతున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తే గనక అలాంటి తప్పనేది ఎప్పుడూ కూడా చేయకూడదు. తొందరపాటు నిర్ణయాలనేవి తీసుకోకూడదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్ ఈ వ్యక్తి అయితే చాలా అయోమయంలో ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్ మనసంతా కూడా మీరే నిండిపోయారు. మీ మీదే అట్రాక్షన్ అనేది, మీ పైన లవ్ అనేది ఈ వ్యక్తికి ఉందనమాట. అలాగే మీ పర్సన్ అంటే మీకు ప్రాణం అని చెప్పి మీ పర్సన్‌కి కూడా తెలుసు. బట్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఉన్నా కూడా షేర్ చేసుకోలేక దాచేస్తున్నారనమాట ఈ వ్యక్తి. అంటే మీ ముందుకు రావాలి అంటే ఈ వ్యక్తికి చాలా టెన్షన్‌గా అనిపిస్తుంది ప్రెజెంటు యాక్షన్ తీసుకొని. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ విధంగా ఉన్నారనమాట. అంటే ఒకవైపు అలజడి, టెన్షన్, భయం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యక్తికైతే అర్థం అవ్వట్లేదనమాట. ఎందుకు నాకు ఆ విధంగా భయమేస్తుంది అని చెప్పి. తను చేసిన తప్పు తనకి గుర్తుంటుంది కదా! అందుకనే ఇక్కడ తను మీ విషయంలో స్టెప్ తీసుకోవాలి అని ఉన్నా కూడా తన మనసులో ఒక భయం అనేది స్టార్ట్ అవుతుందనమాట. మీ దగ్గరికి ఇప్పుడు ఈ వ్యక్తి రావాలి అని ఉన్నా తన మొహం అనేది చూపించలేక, మీతో మాట్లాడాలి అంటే తన మాటలు కూడా రాలేనంతగా అంటే తడబాటుతో, భయంతో, అయోమయంతో ఉన్న పరిస్థితుల్లో అయితే మీ పార్ట్నర్ అయితే చాలా టెన్షన్‌గా ఉన్నారనమాట. ఇన్ని రకాలుగా ఫీల్ అవుతున్నారు మీ విషయంలోని ఈ వ్యక్తి అయితే. బట్ ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇంత టెన్షన్‌గా ఫీల్ అవుతున్నారనమాట మిమ్మల్ని చూస్తుంటే. అందుకని ఈ వ్యక్తికి మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా ఇక్కడ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. చాలా గిల్టీ ఫీలింగ్‌తో ఉన్నారనమాట. యాక్షన్ మూవ్‌మెంట్ ఉన్నా కూడా స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తికి మీ ప్రేమ అనేది అర్థం కాలేదు. అందుకే మీ బాధ కూడా ఈ వ్యక్తికి అర్థం కాలేదనమాట. అందుకే మిమ్మల్ని చీట్ చేశారు. బట్ ఈ వ్యక్తికి ఇప్పుడు ఆ బాధ అనేది తెలుస్తుంది. ఆ బాధ అనేది ఇప్పుడు ఈ వ్యక్తి అయితే భరిస్తున్నారనమాట. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచినందుకు ఈ వ్యక్తి కూడా చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు అంటే మీతో బంధాన్ని అంటే మీ రిలేషన్‌ని తెంచుకుని వేరే వాళ్ళ రిలేషన్‌లో బందీ అయిపోయాను. మళ్ళీ నీ దగ్గరికి రావాలి అని ఉన్న ఆరాటం నాకు ఉన్నా కూడా నేను ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ ఫ్యామిలీ ఆర్ ఆహ్, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ దగ్గర బందీ అయిపోయానని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఎమోషనల్‌గా. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడూ కూడా కోపం అనేది చూపించలేదనమాట. తను మీ విషయంలో ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా కూడా మౌనం అనేది చూపించారనమాట. మౌనంగా ఉండిపోయారు. అదే మీ వాల్యూని రెట్టింపు చేసిందిప్పుడు.
మీ పర్సన్ మీ గురించి ఫీల్ అయ్యేలా చేసిందనమాట. మీ దగ్గరికి రావాలి అంటే భయం కలిగేలాగా చేసింది. ఇప్పుడు మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేకుండా చేసిందనమాట మీ మౌనం. అలాగే ఇక్కడ తను మీ దగ్గరికి వచ్చే అవకాశం కోసం ఎదురు చూసేలాగా కూడా చేసింది. మీరు సైలెంట్గా ఉండడమే, మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ. ఇప్పుడు మీ పార్ట్నర్ దగ్గర మౌనంగా ఉండిపోయారు కదా, ఆ మౌనమే ఇప్పుడు మీ పార్ట్నర్ దగ్గర మీ వాల్యూ అనేది రెట్టింపు చేసింది. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా భయపడుతున్నారనమాట. చూసారు కదా ఎంత అలజడి, టెన్షన్, గిల్టీ ఫీలింగ్. మీ ఎదురుగుంటా వచ్చి తన ఫేస్ అనేది చూపించలేరు, మీతో మాట్లాడే అంత ధైర్యం కూడా ఉండదనమాట. మేబీ ఇప్పుడు మీ ఎదురుగుంటా వచ్చి మాట్లాడాలి అన్నా కూడా మాటలు తడబాటు, అలాగే ఇక్కడ అయోమయం పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఈ వ్యక్తికి మీ దగ్గరికి వస్తే కనుక మిమ్మల్ని మీట్ అయితే సడన్గా కమ్యూనికేషన్ అనేది బాగా చేయలేరు మీతోటి. భయంతో, గిల్టీ ఫీలింగ్తో, అంటే తను మరి తప్పు చేశారు కదా, చాలా సరిదిద్దుకోలేని తప్పు చేశారు మీ విషయంలోని. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గర మాట్లాడలేరు, మీకు ఎదురు పడలేరు కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే అయోమయంగా ఈ విధంగా తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట, గిల్టీ ఫీలింగ్ తోటి. యాక్షన్ తీసుకుంటారా లేదా, ఆ స్టెప్ అనేది తీసుకుంటారా మీ విషయంలోనే, మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయడానికి, మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని మీట్ అవుతారా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. పేజ్ ఆఫ్ స్వేర్స్ చూసారు కదా, మిమ్మల్ని స్పేర్ చేస్తున్నారు. మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయిపోయి వేరే వారి లైఫ్లోకి వెళ్ళినందుకు ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలు అయితే ఈ వ్యక్తికి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక రకంగా మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి, అంటే తన మాటలతో మిమ్మల్ని, మీకున్న కోపాన్ని తగ్గించాలి ఈ వ్యక్తి విషయంలో. పాస్ట్లో మీ పార్ట్నర్ విషయంలో మీకు ఎంత లవ్ ఉందో ఆ లవ్ అనేది మళ్ళీ బయటకు తీసుకురావాలి. ఏదో రకంగా మళ్ళీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలి అని చెప్పి వ్యక్తి అయితే ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా. ఇప్పుడు మీరే మీ పార్ట్నర్ ప్రపంచం, మీరే ప్రయారిటీ అని చెప్పి వ్యక్తి అయితే మీకు చెప్తారనమాట. మీరు లేకపోవడం వల్ల ఈ వ్యక్తి చాలా లోన్లీగా ఉన్నాను అని చెప్పి తన లైఫ్లో ఏమున్నా కూడా, చూసారు కదా ప్రజెంట్ తన లైఫ్లో ఏదైతే ఉందో రిలేషన్, అది ఎవరైనా అవ్వచ్చు, ఫ్యామిలీ ఆర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ రిలేషన్ అనేది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నాకు నువ్వే కావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు మీ దగ్గరికి వస్తారనమాట. మీరు లేని లైఫ్ అనేది తనకి స్టక్ అయిపోయిందని చెప్పి ఈ వ్యక్తి అయితే మీకు చెప్పబోతున్నారు. చాలా ఎమోషనల్గా బాధపడుతున్నాను అని చెప్పి మీకు చెప్తారనమాట. ఇప్పుడు మీరే ఇంపార్టెంట్ తనకి, ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను, నా కెరియర్పై కూడా నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, ఏది కూడా చేయలేకపోతున్నాను, దేనిపైన కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించలేకపోతున్నాను అని చెప్పి మీ దగ్గరికి వచ్చి, మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీకు చాలా ఎమోషనల్గా అపాలజీ, మిమ్మల్ని సారీ అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేసి ప్రాధాయపడి ఇవన్నీ అయితే చేయబోతున్నారు ఈ వ్యక్తి. టైం కూడా తెలుసుకోవచ్చు, ఇప్పటిలోగా యాక్షన్ అనేది తీసుకుంటారు, అంటే మీ దగ్గరికి వస్తారు అనేది ఆ టైం అనేది కూడా తెలుసుకోవచ్చు. ప్రజెంట్ అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి అయితే, ఎందుకంటే సిచ్యువేషన్ అనేది మీ దగ్గరికి వస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. చూసారు కదా యాక్షన్ మూమెంట్ తీసుకోవాలి అని ఉన్న తనని తనే కంట్రోల్ చేసుకుంటూ ఈ విధంగా చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట. ఇంచుమించు 7 months అనేది టైం పడుతుంది ఈ ఛాన్స్ తీసుకోవాలి అంటే. ఈ ఛాన్స్ తీసుకోవాలి అంటే ఈ వ్యక్తి 7 months టైం అనేది పడుతుందన్నమాట, మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయడానికి. ప్రజెంట్ అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి. యూనివర్స్ గైడెన్స్ కూడా అడిగి తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలో మీకు ఏం చెప్పబోతున్నారు. ఫాస్ట్లో మీ పర్సన్ మీ విషయంలో అయితే చాలా రూడ్గా బిహేవియర్ చేశారు కదా, చేసి మీ రిలేషన్ అనేది ఎండ్ చేసేసారు కదా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఈ సపరేషన్ సైకిల్ ఉందో అది ఎండ్ చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఏంజెల్ సజెషన్స్,
ఎస్ యు ఆర్ రెడీ. మీరు రెడీగానే ఉన్నారు. రెడీగానే ఉండండి. మీ పార్ట్నర్ అయితే వస్తారు. మీ పార్ట్నర్ అయితే ఒక న్యూ డైరెక్షన్ అనేది చూస్ చేసుకుని వస్తారంట మీ దగ్గరికి. అంటే ఫాస్ట్‌లో ఏ విధంగా వచ్చారో ఆ విధంగా రాకుండా కొత్తగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికైతే ఈ వ్యక్తి అయితే వస్తారనమాట. కొన్ని నెలల్లో మీ దగ్గరికైతే రాబోతున్నారు. మీరు బాధపడొద్దు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలనమాట. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీరైతే క్లెయిమ్ చేసుకోండి. ఈ రీడింగ్ ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.